హరే కృష్ణ మాతాజీ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ, సన్ ప్రభుజీ ఎవరు చేయాలనుకుంటున్నారో ఒకసారి చేతులు హ్యాండ్స్ రేజ్ చేయండి. హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్ చదవండి. ఒక ఈశ్వర సర్వభూతానాం హృత్తేషర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ చదవండి మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం వృత్తేషేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ, బాగా రిసైట్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరాత్ సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ లక్ష్మీ మాతాజీ. మాతాజీ. ఎస్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ చదవండి మాతాజీ. వినపడుతుందా మాతాజీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, మీ వాయిస్ వస్తుంది మాతాజీ, చదవండి. ఈశ్వర సర్వభూతానాం హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. తన్విష్ మాతాజీ. థ్యాంక్ యూ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, సారీ నరేంద్ర మాతాజీ. మాతాజీ నాదే, అది నా ఫోన్ పనిచేస్తలేదు మాతాజీ, అందుకే దీంట్లో జాయిన్ అయినా. హరే ఇట్స్ కృష్ణ ఓకే. మాతాజీ. ఓకే పర్వాలేదు మాతాజీ, చదవండి. ఈశ్వర సర్వభూతానాం వ్యాదేశర్జున తిష్టతే రామయన్ సర్వభూతాని చంద్రరూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. అది హృద్దేశే మాతాజీ. హృద్దేశే. హృదయే. అది హృదయం అన్నట్టు మీనింగ్ అన్నమాట. హృద్దేశే. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, మీ వాయిస్ వినిపిస్తుంది, చదవండి మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరి మాతాజీ. బోల్. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. పావని మాతాజీ నెక్స్ట్ లెవెల్ పెడతారా?
లెవెల్ 1 ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఓకే, రమాదేవి పాలాడి. ఏంది నీ డౌట్ ఏంది నాకు అర్థం కాలేదు. రమాదేవి మాతాజీ. మాతాజీ నేను ఇప్పుడే వచ్చాను, నాకు పూర్తి ఓకే శ్లోకం చదువుతాను మాతాజీ, ఓకే ఓకే ఓకే. నాకు కొంచెం అది పెడతారా? ఫస్ట్ శ్లోక చదువుతారా? ఫస్ట్ నేను లెవెల్. ఫస్ట్ శ్లోకం కనీసి తల చెయ్యెత్తిన మేము మాతాజీ. ఓకే ఓకే, 1 minute. ఓకే ఓకే, చదవండి మాతాజీ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. బాగా చదివారు, ఫస్ట్ టైం బాగా ధన్యవాదాలు చదివారు. మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ లెవెల్ ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇద్దామంటే, ఓకే, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ అమృదుత్తి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే దండకం. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చదవండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామాయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. హరి బోల్ ప్రభుజీ. బాగా చదివారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హరి సిహెచ్ లక్ష్మీ హరి మాతాజీ. మాతాజీ. నేను చెప్తానండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరో చెప్తానన్నారు, చెప్పనివ్వండి మాతాజీ. ఓకే, ఈశ్వర రమాదేవి. సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. తేజశ్రీ మాతాజీ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరి బోల్. ఓటా హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పావని మాతాజీ నెక్స్ట్ లెవెల్ పెడతారా? సెకండ్ లెవెల్ ఎవరు రిసైడ్ చేయాలనుకుంటున్నారు దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టారండి. సెకండ్ లెవెల్ అర్చన కృష్ణ మాతాజీ. हरि बोल माता जी। ईश्वर सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढ़ानि मायया. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. బాగా ట్రై చేశారు మాతాజీ. థ్యాంక్ యూ. తేజశ్రీ మాతాజీ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా. హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి మా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి హృద్దేశేర్జున తిష్టతి భ్రామయ భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. ట్రై చేశారు బానే. నెక్స్ట్ ధన్యవాదాలు. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రరూఢాన మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశ్రీ మాతాజీ. లెవెల్ 3కి వెళ్ళానా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. లెవెల్ 3కి వెళ్తున్నా. లెవెల్ 3కి వెళ్ళండి మాతాజీ. ఎస్ మాతాజీ. ఎవరు లెవెల్ 3 ఎవరు ట్రై చేయాలనుకుంటున్నారు? ఓకే, విజయలక్ష్మి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ చదవండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. ట్రై చేశారు. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. బాగా రిసైట్ చేశారు. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతేషు యంత్రారూఢాని మాయయా. సర్వభూతాని మాతాజీ. హరి బోల్. ఓకే మాతాజీ. హరి బోల్. బాగానే ట్రై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అర్చన మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్.
రమాదేవి మాతాజీ. రమాదేవి మాతాజీ. ఈశ్వర సర్వభూతాని హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాయ మాయయా. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా మాతాజీ? పావని మాతాజీ. వీడియో ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని రిసైట్ చేయాలి. ఎవరు రిసైట్ చేస్తారో హ్యాండ్ రైస్. కొంచెం చేదు కూడా ఉంది. ప్లీజ్ దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. సిఎస్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. లక్ష్మీ లలిత మాతాజీ. హరిబోల్ మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని మంత్రరూఢాని మాయయా. యంత్రారూఢాని మాతాజీ. యంత్రారూఢాని మాయా. ఇట్స్ ఓకే. హరిబోల్ మాతాజీ. మంత్రరూఢాని మాయయా. సారీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిబోల్. తేజశ్రీ మాతాజీ. ఈశ్వరः సర్వభూతాని హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తన్విష్ మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హేమరాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతాని హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం అయినా బాగా రిసైట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నరసింహదాస్ ప్రభుజీ. దండ ప్రణామ మాతాజీ. దండం ప్రణాం ప్రభుజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరిబోల్ మాతాజీ. హరిబోల్. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరిబోల్. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేషి అర్జున తిష్టతి బ్రాహ్మణి సర్వభూతేషు యంత్రారూఢాని మాయయా.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ బాగా ట్రై చేశారు. లాస్ట్ లైన్ బ్రాహ్మయాన్ మాతాజీ. బ్రాహ్మయ సర్వ భూతాని, భూతేషు అంటున్నారు మీరు, భూతాని అది ఒక్కటి కరెక్ట్ చేసుకోండి. హరే బ్రాహ్మయాన్ కృష్ణ. సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. హరే బోల్. విజయ మాతాజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ మాతాజీ. విజయ మాతాజీ, వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? సరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్లీజ్ ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్లోక డిస్ప్లే చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. అనువాదంతో పాటు చేయమంటారా మాతాజీ, లేకపోతే ఓన్లీ శ్లోక చేయమంటారా? అనువాదంతో పాటు శ్లోక. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జస్ట్ ఊరికే నెట్ పోయింది, ఒక్క నిమిషం మాతాజీ. జస్ట్ ఓకే గివ్ మీ 2 మాతాజీ. minutes. ఓకే ఈలోపు ఎవరి దగ్గర నా వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటే చదవమనండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. మాతాజీ నన్ను కొంచెం హోస్ట్ చేస్తారా? హరే కృష్ణ. షేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే మాతాజీ. విద్యులత మాతాజీ ఏం చేస్తున్నారు? ఓకే హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? ఒక్క నిమిషం మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఏం చదువుతున్నారు మాతాజీ? మాతాజీ గత శ్లోకం చదువుతున్నారు మాతాజీ. ఇప్పుడు 61, అదే 18.61. అవును మాతాజీ, అదే 18.6. అందుకొకే డౌట్ వచ్చింది నాకు, మళ్ళీ అందుకొకే ఆగాను నేను. పర్వాలేదు, ఇంకా చదవండి. ఒక నిమిషం మాతాజీ. ఓకే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర పరమపురుషుడు సర్వభూతానాం సర్వజీవుల యొక్క హృద్దేశేర్జున హృదయ స్థానమునందు అర్జున, ఓ అర్జున, తిష్టతి ఉండును, భ్రామయన్ త్రిప్పుచు, సర్వభూతాని సర్వజీవులను, యంత్రారూఢాని యంత్రములపై ఉంచబడిన వాడి వలె, మాయయా భౌతిక శక్తి ప్రభావముచే. అనువాదము శ్రీల ప్రపాద్ గీతే. మాతాజీ అనువాదం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్ మాతాజీ. మాతాజీ. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదము శ్రీల ప్రభుపాదులకి జై. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. మాతాజీ హరి బోల్. నెక్స్ట్ భాష్యము
ఎవరు చెప్తారు? సంతోషిని మాతాజీ. సంతోషిని మాతాజీ హరే హరే కృష్ణ మాతాజీ. మీరు దండవత్ ప్రణామములు. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఈ నిలిచి యుండును వరకు చదవండి మాతాజీ. కనిపిస్తుందా మాతాజీ మీకు స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, ప్లీజ్ చదవండి. భాష్యము. ఆ, అర్జునుడు పరమజ్ఞాత కాడు, యుద్ధము చేయుట లేదా. మాతాజీ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది, క్లియర్ గానే ఉంది, చదవండి. అర్జునుడు పరమజ్ఞాత కాడు, యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట ఎనేడి అతని నిర్ణయము కేవలము అతని పరిమిత జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది. జీవులు సర్వజ్ఞులు కారని శ్రీకృష్ణ భగవానుడు బోధించి ఉన్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తానే స్వయముగా సర్వంతర్యామిగా జీవుల హృదయములందు నెలకొని వారిని నిర్దేశించుచుండును. శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను విస్మరించును. కాని భూత భవిష్యత్తు వర్తమానములను ఎరుగు పరమాత్మ జీవుని కర్మములన్నింటికి సాక్షిగా నిలిచియుండెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? చదివానా మాతాజీ? హేమరాణి. హేమరాణి మాతాజీ. ఓకే, చదవండి మాతాజీ. కనుకనే జీవుల కర్మములన్నీ ఈ పరమాత్మని చేతనే నిర్దేశింపబడును. జీవుడు తనకు అర్థమైన వానిని పొంది పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సూచింపబడిన దేహమును కొనసాగించబడును. ఆ విధముగా జీవుడు ప్రత్యేక విధమైన శరీరమును ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణముగా వర్తింపవలసి వచ్చును. అధిక వేగముతో ప్రయాణింపగల మోటారు వాహనంలో కూర్చొనిన వ్యక్తి అల్పవేగము గల వాహనంతో కూర్చొనిన వ్యక్తి కంటే అధిక వేగముతో ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి చోదకులు జీవులు సమానులైనను వారి ప్రయాణము వేగములు వేరుగా ఉండును. అట్టే పరమాత్ముని అజ్ఞానం అనుసరించి జీవుడు తన పూర్తి ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయుచుండును. జీవుడు మాతాజీ చాలు మాతాజీ, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చదువుతాను మాతాజీ. ఇంత ఎవరు? హరే కృష్ణ. నేను మాతాజీ. జయశ్రీ మాత. ఓకే, చదవండి మాతాజీ. జీవుడు స్వతంత్రుడు కాడు, కనుకనే ఏ జీవుడు తాను స్వతంత్రుడనియే దేవాది దేవునిపై ఆధారపడినట్టు లేదని భావింపరాదు. జీవుడు సదా భగవానిని నియంత్రమునకు లోబడియే ఉండును. కనుకనే శరణాగతి ఉన్నదని మానవుని ధర్మము అట్టి ఈ బోధన తదుపరి శ్లోకమునందు చేయబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణ మనకి ఏం చెప్తున్నారంటే, ఆయన ఈశ్వర సర్వభూతాని హృద్దేశ అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలో జీవాత్మతో పాటు ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాను నేను ఉంటాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నేను ఉంటాను. భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మనము అనేక జన్మలు తర్వాత ఈ మానవ జీవితం మనకు వచ్చింది. సో మనము ప్రతి జన్మప్పుడు ఆయన మనతోనే ఉన్నారనమాట. ప్రతి దాంట్లో మనతోనే ఉంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. మనము పోయిన జన్మలో మనం ఎలాంటి జీవిలో ఉన్నాము, ఆ జీవిలో ప్రతి చీమలతో సహా ప్రతి జీవిలో ఆయన ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట.
ఇక్కడ భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటే ప్రక్ మనము మన భౌతిక జీవితంలో మనం ఏం చేస్తాము, మనం కోరికలు, మనకి అనేక కోరికలు ఉంటూ ఉంటాయి, మనం కోరికలు కోరుతూ ఉంటాం. ఆ కోరికలు కోరుతూ ఉన్నప్పుడు పరమాత్మ వాటిని మనకి అనుమతిస్తారనమాట. ఆ కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎలా ఇస్తారు? మనకి ఒక శరీరం మాధ్యంగా, అంటే ఏంటి, ప్రకృతి మాయ, మనకి దుర్గాదేవి సహాయంతో ఇక్కడ దీనికి అధిపతి ఎవరు? మాయాదేవి, అంటే దుర్గామాత అనమాట. సో మనకి ప్రకృతి సహాయంతో మనకి ఒక శరీరం ఇవ్వబడుతుంది. మనకి లాస్ట్ జన్మలో ఒక కోరిక ఉండింది. సో ఆ కోరిక తీర్చుకోవడానికి మనకి ఈ జన్మలో మనకి ఈ మానవ శరీరం మనకి ఇవ్వబడింది. సో ఇదేంటి, ఈ ప్రకృతి మనకి ఈ శరీరం ఇచ్చింది. ఈ శరీరం మనకి ఎవరు శాంక్షన్ చేస్తారు? జీవులు మనం కోరుకుంటాము. అప్పుడు పరమాత్మ మనకి గత జన్మలను అనుసరించి మనకి ఈ అది మనకి న్యాయబద్ధంగా ఉండి, మనకి మన ప్రారబ్ధ కర్మలో అది ఉండి మనం అనుభవించాల్సింది మనకి ఉంటే అప్పుడు ఆయన అనుమతిస్తారనమాట. ఆయన అనుమతించినప్పుడు మనకి ప్రకృతి అలాంటి సౌకర్యాలు మనకి ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసినప్పుడు మనము అది అనుభవిస్తాం అనమాట. ఆ కోరిక అనేది మనం తీర్చుకుంటాం అనమాట. అది ఇక్కడ మనకి యంత్రారూఢాని మాయయా అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి క్లియర్గా. సో అది ఈ శ్లోకం మామూలుగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, యంత్రారూఢాని మాయ అంటే మనకి అలాగా ప్రకృతి మాధ్యంగా చేసుకొని జీవుడు కోరికల్ని పరమాత్మ గత జన్మల కర్మల అనుసారంగా మనకి ఇస్తున్నారనమాట. జీవుడు మనకి మామూలుగా మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ముందు ఒక ఉపనిషత్తులో ఒక కథ ఉంటుంది. ఏంటి, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక ఫలాల్ని భోగించే పక్షి, ఒక పక్షి ఏమో అట్లా సాక్షిగా నిలిచే పక్షి. ఆత్మ, పరమాత్మ, ఆ 2 పక్షులు. ఆత్మ ఏంటంటే జీవాత్మ ఏంటి, ఆ ఫలాల్ని ఒక వృక్షం పైన ఉంటాయి. ఆ వృక్షం అంటే ఏంటి? ఆ వృక్షం అంటే మన శరీరం అన్నమాట, మన ఆశలు, కోరికలు, మన వృక్షాలు అన్నమాట, మన మన ఇంద్రియాలు అవి. సో మనం ఆ కోరికలు తీర్చుకోవడానికి పరమాత్మ మనకి శాంక్షన్ చేస్తారు. మనకి శాంక్షన్ చేసినప్పుడు మనం ఆ కోరికల్ని ఆ చెట్టు ద్వారా వచ్చే ఆ చెట్టు పళ్ళు ఏంటి, మనకి పరమాత్మ ఏంటంటే అది దానికి పుణ్యఫలం వస్తే సుఖం అనుభవిస్తుంది, చెడు ఫలం వస్తే బ్యాడ్ మంచి చెడు 2 ఉంటాయి కదా. సో మంచి కర్మలు చేసినప్పుడు, పుణ్యాలు చేసినప్పుడేమో పుణ్యఫలం అనిపిస్తుంది, పాపాలు చేసినప్పుడు పాప ఫలము అనుభవిస్తుంది అనమాట. కానీ పరమాత్మ మాత్రం సాక్షిభూతంగా ఆయన అలా చూస్తూ ఉంటారనమాట. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనమాట. ఎల్లప్పుడూ మనము ఏ జీవిలో ఉన్నా సరే, ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నాము, తర్వాత మనం ఒక పశు జీవనంలో ఉన్నా సరే, మనం ఒక చీమ జీవనంలో ఉన్నా సరే, పరమాత్మ మనతోనే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఆయన మనతోనే ఉంటారు. మనం కోరికలు కోరుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తారు. ఆయనకేంటి, మనం ఒక్కసారి జన్మ తీసుకున్న తర్వాత మనకి పాత జన్మ కర్మలు అవన్నీ మనకి గుర్తుంటాయా అండి? ఎవరికైనా గుర్తుంటాయా? గత జన్మలో ఏం జరిగింది, మీరు ఎలా ఉన్నారు, ఎవరికి కూతురు, ఎవరికైనా పుత్రులు, ఎవరి తల్లి తండ్రి, అవన్నీ మనకు గుర్తుండవు కదా. అవన్నీ గుర్తుంటే ఇంకా మనం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. సో అవన్నీ మనకి గుర్తుండవు అనమాట. సో కానీ పరమాత్మకి మనకి పాస్ట్ కర్మలో మనం ఎవరము, ఎలా ఉన్నాము, ఎలాంటి ఫలాలు, ఇంకా మనకి ఎలాంటి కర్మలు మనం చేశాము, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఇంకా మనకి అనుభవించాల్సి ఉంది, అవన్నీ కూడా పరమాత్మ ఫుల్ లిస్ట్, ఒక అకౌంట్ మొత్తం ఉంటుందన్నమాట. ప్రతి అకౌంట్, అందులో ఏ అకౌంట్ చిన్నది కూడా మిస్ కాదు. ప్రతిదీ, చిన్నది పెద్ద కర్మలు అన్నీ ఉంటాయి, క్లియర్గా రాసి ఉంటాయి అన్నమాట. ఏది క్లియర్ చేయరు, అది మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. సో అవన్నీ ఆ పరమాత్మకి ఆయన సాక్షిభూతంగా ఉండి మనకి ఫలాలను ఇస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మనం దాన్ని అనుభవిస్తాం. దాన్ని చెడు కర్మలు కానివ్వండి, మంచి కర్మలు కానివ్వండి, ఆయన మనకి సాక్షిభూతంగా ఉండి ఇస్తారు. సో ముండకోపనిషత్తులో మనకి ఒక ఉదాహరణ ఇస్తారనమాట. దాన్ని బట్టి మనము చేస్తాం. మనకి ఏంటి, ఎప్పుడైతే మంచి కర్మలు వచ్చాయండి సుఖంగా ఉంటాము, అదే చెడు కర్మలు వచ్చాయనుకోండి చాలా ఆతృత పడతాము, యాంగ్జైటీగా ఉంటాము, అయ్యో ఏంటి ఇలా
జరిగింది అని చెప్పేసి. ఎప్పుడైతే మనకు అలా జరుగుతుందో అప్పుడు కానీ పరమాత్మ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు వీళ్ళు నన్ను తిరిగి చూస్తారు అని చెప్పేసి. ఆయన ఎన్ని జన్మలైనా వీళ్ళు ఎప్పుడు నన్ను ఆయన కోరిక ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు పిల్లలు వచ్చేస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అట్లానే కృష్ణ కూడా ఎప్పుడు వాళ్ళు నా వైపు తిరిగి నాకు వస్తారు, నా దగ్గరికి వస్తారు, నన్ను చేరుకుంటారు అని చూస్తారనమాట. కానీ ఆయన ఎప్పుడు మన ఇష్టాన్ని మట్టికి ఆయన కంట్రోల్ చేయరు. మనకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇచ్చ అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే ఇంకేముంది, ఒక మిషనరీ లాగానే కదా, మిషనరీ లాగా రోబోట్ లాగా చేసేస్తే ఏముంది, వాళ్ళందరూ ఇంకా ఎలా చెప్తే అలా చేసేస్తారు. కానీ అలా ఉండకుండా కృష్ణకి ఏంటి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ జ్ఞానంతోని నాకు దగ్గరికి రావాలి అని. సో ఆయన అలా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు జీవులు నా వైపు తిరిగి చూసి నాకు శరణాగతి పొందుతారా అని చూస్తారా అనమాట ఆయన. సో అప్పుడు మనం ఎప్పుడైతే ఆయనతో శరణాగతి పొంది ఆయన వైపు తిరిగి చూస్తామో అప్పుడు మనకి శాంతి లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం ఇంకా కొంచెం క్లియర్గా తెలుసుకుంటే ఈ సోల్ అనేది ఏంటి అని చెప్పేసి ఏంటంటే, అసలు మనం అన్ని ఏంటంటే కోరికలు కోరుకుంటూ ఉంటాం అనమాట. కోరికలు కోరుకుంటూ ఉంటాము. కానీ మనకి అర్థం కానిది ఏంటంటే, మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఎప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక 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 బీదవాడు ఉన్నాడు అనుకోండి, అతను చాలా కష్టపడతాడు, చాలా శ్రమ పడతాడు. ఆయన కోరుకుంటాడు. సపోజ్ ఆయన కోరుకున్నాడు అనుకోండి, నాకు ఒక 10 కోట్లు కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఓకే, ఆయన కోరుకున్నారు. ఇప్పుడు పరమాత్మ ఏం చేయాలి, ఆయన ఏది కావాలంటే అన్నీ ఇచ్చేస్తాడు. ఆయన ఇప్పుడు చెడు కర్మ కానివ్వండి, ఇప్పుడు కొంతమంది అంటారు నేను మర్డర్ చేసేస్తా, కొంతమంది మర్డర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, జడ్జ్మెంట్కి వెళ్ళి నాది తప్పేమీ లేదు, పరమాత్మ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా, సో పరమాత్మ నాలోంచి నన్ను ఇచ్చానుసారం ఆయన చేపించారు, నేను చేసేసాను, సో నా తప్పేమీ లేదు అని చెప్తారు. అది ఎలా కరెక్ట్ అవుతుంది, మనం దాన్ని ఎలా ఖండిస్తాము చెప్పండి, ఎవరైనా ప్రయత్నించండి. పరమాత్మ బుద్ధి అనే దాన్ని కూడా ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ఆ పూర్వజన్మ సుకృతంతో పాటు బుద్ధిని కూడా ఇచ్చాడు మానవుడికి. అది మిగతా జీవులకు లేదు, మానవుడికి ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. హరే కృష్ణ, బుద్ధిని ఉపయోగించాలి. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ఏంటి, బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు చెడు కర్మ కూడా ఒకవేళ అతను స్ట్రాంగ్గా డిజైర్ అయ్యారనుకోండి, కృష్ణ అతని పూర్వకర్మ ఫలం ప్రకారం అతనికి వదిలేస్తారు, చేయనియండి అని. కానీ దాని చెడు ఫలితాలు వస్తే అతనే అనుభవించాలి. చెడు ఫలితాలు వచ్చినా మంచి ఫలితాలు వచ్చినా అతనే అనుభవిస్తాడు. ఎందుకంటే అతని సాక్షిభూతంగా ఉన్నారు. కృష్ణ ఆయనకి ఇచ్చారు, ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేశారు. ఎందుకు, ఆయన ఏం చేస్తున్నారు, మనం ఏది కోరుకున్నా కానీ ఆ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు, ఆ కోరికలన్నీ ఆయన తీరుస్తారనమాట. కాకపోతే ఆయన జస్ట్ ఆయన దేనికి బద్ధుడు కాడనమాట. ఆయన జస్ట్ అలా న్యూట్రల్గా నియమితంగా అతను అలా సాక్షిభూతంగానే ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. కానీ దానివల్ల మనము మంచి ఫలితాలు వచ్చినా చెడు ఫలితాలు వచ్చినా కేవలం మనమే అనుభవించాలి. కానీ కృష్ణ ఏమిచ్చారు ఇంకా మనకి, కొంతమంది అలా అన్నప్పుడు మనకి ఏంటంటే మనకి కృష్ణుడు ఏం చెప్పారు, శాస్త్రాలు కూడా ఇచ్చారు. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. సో కృష్ణ మనకేంటి, శాస్త్రాలు కూడా ఇచ్చారు, శాస్త్రాలు ఇచ్చారు, గురువులు ఇచ్చారు, సాధువులు ఇచ్చారు. సో మనం వాటిలో పర్యవేక్షించుకోవాలి. కృష్ణ మనకి ఇలా చెప్పారా, ఇలా మర్డర్స్ చేయండి అని చెప్పారా, మనకి శాస్త్రాల్లో అట్లా ఏం చెప్పలేదు కదా. సో అతని ఇష్ట ప్రకారము అతనికి కోరిక ఉంది, బలంగా అతని కోరిక ఉంది. కానీ కృష్ణ ఏం చేస్తారు, ఇప్పుడు మనం పిల్లలు కూడా అంతే, మనం చెప్తే వినరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, అది తినకూడదు అని మనం చెప్తాము, కానీ వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళు తినడం మానేస్తారు. మనం చెప్పినప్పుడు వినరు వాళ్ళు. సో అట్లానే కృష్ణ ఏంటంటే శాంక్షన్ చేసేస్తారు అనమాట, ఓకే అని చెప్పేసి. కానీ దాని ఫలితాలు వచ్చేసి మనమే అనుభవించాలి. ఆయన సాక్షిభూతంగా ఆయన జస్ట్ అలాగా అలౌ చేస్తారంతే. సో అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు పూర్వాన్ని కోరుకున్నాడు, మనం ఇందాక అనుకున్నాం కదా, అతని బీదవాడు 10 కోట్లు కావాలని అనుకున్నాడు. 10 కోట్లు కావాలి అనుకున్నప్పుడు చెక్ చేస్తారనమాట కృష్ణ. ఓకే, ఇతని గత జన్మలో ఆయనకు అంత డైరెక్టరీ మొత్తం ఉంటుంది, పాస్ట్ అంతా 10,000 years అయినా ఏదైనా మొత్తం డైరెక్టరీ ఉంటుంది ఆయన దగ్గర. సో ఆయనది
ఉన్నప్పుడు ఆయన ఓకే ఇతనికి ప్రీవియస్ జన్మలో నేను ఇచ్చినప్పుడు ఇతను ఎలా అనుభవించాడు, ఎలా చేశాడు, దుర్వినియోగం చేశాడా, ఏం చేశాడు, ఇంకా అతని ప్రారంధ కర్మ ఉందా, సో దాన్ని బట్టి ఆయనకి ఎలా చేశారు. ఓకే లేదు ఆయన దాంట్లో లేదు, సో అప్పుడు ప్రకృతికి చెప్తారన్నమాట, లేదు ఈయన దాంట్లో ఏమీ లేదు, నువ్వేమీ ఏర్పాట్లు చేయొద్దు, ఈయన ఇట్లాగే అనుభవించాల్సింది అనుభవించాలి అన్నమాట. అట్లా అలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది మనం చూస్తాం ఆరోగ్యం పరిస్థితి అస్సలు బాగోదు, కొంతమంది హాస్పిటలైజ్ అయిపోతారు, చాలా ఖర్చు పెడతారు, ఆ, చాలా ఖర్చు పెడతారు, బట్ ఆయన క్యూర్ అవ్వరు అనమాట. ఎంత చేసినా కొంతమంది లాస్ట్ మినిట్లో వెళ్తారు, క్యూర్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయ్యి కూడా వాళ్ళు మళ్ళీ ఒక 10 years మళ్ళీ హ్యాపీగా బతుకుతారు. అంటే ఏంటి, ఏది మన చేతిలో ఏమీ లేదు, అంతా పరమాత్మ చేతిలోనే ఉంది. ఏది బై లక్ బై ఛాన్స్ ఇక్కడ ఏది జరగదండి, అన్ని పరమాత్మ నిర్దేశంలోనే ఆయన అనుమతిస్తే మన ప్రారంధ కర్మల్ని బట్టి పూర్వ కర్మల్ని బట్టి మనకు జరుగుతుంది. మన ఏది బై ఛాన్స్ ఏది ఆటోమేటిక్గా జరిగిపోదు. కొంతమంది అంటారు నేను ఏదో బై ఛాన్స్ వచ్చాను అని చెప్పేసి, మనకి బై ఛాన్స్ అనేది అసలు మన దాంట్లోనే లేదు. ఓన్లీ కృష్ణ పర్మిట్ చేస్తేనే మనం కోరుకుంటే మనకి అలా జరుగుతుంది అనమాట. అది అట్లా శాంక్షన్ చేస్తారు మనకి. ఒకటి కఠోపనిషత్తులో ఒకటి చెప్తారు, దయచేసి అందరూ నాతో ఒకసారి చెప్తారా ఇది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఓకే అందరూ మ్యూట్ చేసుకోండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, నిత్యో నిత్యానం అంటే ఏంటి, పరమాత్మ నిత్యుడు, మనము నిత్యం అన్నమాట. మన ఆత్మ నిత్యమైనది, పరమాత్మ నిత్యమైనది, ఆయన ఎటర్నల్ సూపర్ సోల్. చేతనానం ఆయన చేతన ఆయన చేతన, మనం కూడా చేతనాపరులు, కాన్షియస్నెస్ అన్నమాట, కాన్షియస్నెస్ ఉంటుంది. ఏకో బహునాం అంటే ఏంటి, ఆయన సుప్రీం కంట్రోలర్. ఏకో బహునాం ఆయన సుప్రీం ఆత్మ అన్నమాట, సూపర్ సోల్, సుప్రీం ఆయన భగవానుడు. బహూనాం ఏకో బహూనాం విదదాతి కామాన్ అంటే ఏంటి, బహూనాం అంటే మనం అన్నమాట, మన జీవులు, మనం ఏంటి, మనం అందరం జీవులం అన్నమాట. సో ఆయన సుప్రీం ఆత్మ, మనం ఏంటి జీవాత్మలం అన్నమాట, అణువులు మనం. ఆయన పరమాత్మ, మనము ఆత్మ అన్నమాట. సో మనము అణువులం. సో ఏకో విదదాతి కామాన్. ఇప్పుడు సపోజ్ దీనికి అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఒక స్కూల్కి పంపిస్తాం మనం పిల్లల్ని, మనం స్కూల్కి మనీ పే చేస్తాం. మనీ పే చేసినప్పుడు మా టీచర్స్ అందరూ, ప్రిన్సిపల్ టీచర్స్కి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. టీచర్స్ ఏం చేస్తారు, మన పిల్లలకి జ్ఞానం అందిస్తారు. అంటే ఏంటి, మనం ప్రిన్సిపల్కి మనీ పే చేసినప్పుడు టీచర్స్కి వాళ్ళు శాలరీ పే చేసి మనకి పిల్లలకి జ్ఞానాన్ని అందిస్తున్నారు, అట్లా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ చూసుకుందాం. గవర్నమెంట్కి మనం ఏం చేస్తాము, ట్యాక్స్ పే చేస్తాం. ట్యాక్స్ పే చేసిన తర్వాత వాళ్ళు తదనుగుణంగా మనకి సదుపాయాలన్నీ ఏర్పాట్లు చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో కూడా అంతే, ఒక 5 members ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ తండ్రికి వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తే అందరూ చక్కగా ఉండొచ్చు అనమాట, కలిసిమెలిసి. లేదు కోఆపరేట్ చేయలేదు అనుకోండి, ఎవరి దారిని వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో అది మనం కోఆపరేటివ్గా ఉండలేరు అనమాట వాళ్ళు. సో అట్లా అంటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే సుప్రీం పరమాత్మ అయిన భగవానుడికి ఎల్లప్పుడూ మనం శరణాగతులయ్యి, మనం ఎల్లప్పుడూ మనం ఎలా ఆయనని సంతృప్తి చెందించాలి, సంతృప్తి పరచాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఆయన మనకి అన్ని అందిస్తారు అనమాట, మన కర్మానుసారంగా మనకి అందిస్తారనమాట. సో మనం ఎలా శరణాగతులు అవ్వాలి, ఆయనని ఎలా తృప్తిపరచాలి అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి, అప్పుడు మనకి అన్ని లభిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకా చూసుకోవచ్చు, మనం ఏంటంటే మనకి ఇందాక మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఒక మర్డరర్ ఉన్నారు, ఏంటి అతను క్రైమ్ చేసేసి ఇప్పుడు జడ్జి ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు, అతనికి ఏం చేసినా సంబంధం లేదు, అతను ఏంటి జస్ట్ సాక్షి చెప్తాడు, నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని, లేదు అంటే విడుదల చేస్తారు అంతే. సో అట్లాగా ఇక్కడ ఏంటి, అతను చేశాను అని చెప్తారు అనుకోండి, అతను చెప్పినప్పుడు అవును శాస్త్రాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం ఏదైనా కోరిక వచ్చినప్పుడు మనం అందులో చెక్ చేసుకోవాలన్నమాట. మనం కోరిక ఇది నియబద్ధ, మన గురువు గారి దగ్గరికి వెళ్ళి అది
ఇది కరెక్ట్ అయినదేనా కాదా అని చెప్పేసి చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము ముందుకు సాగాలన్నమాట. ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మనము మనకి ఎలా ఉంటుందంటే మైండ్లో ఫుల్ ఆఫ్ చాలా కోరికలు ఉంటాయండి. చాలా ఏంటంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. మీకు ఒకటి అయిపోయిన వెంటనే ఇంకా ఆపేస్తారండి, నాకు ఇంకేం వద్దు కృష్ణ అనేసి అంటారా? అలా కాదు, మనకి ఏదో ఒకటి అవసరాలు వస్తూ ఉంటాయి. మనం ఎల్లప్పుడూ అట్లా కోరికల లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో అట్లాగా మన మైండ్ ఏంటంటే ఇంప్యూర్ స్టేట్లో ఉంటుంది అనమాట. ఇంప్యూర్గా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా పరమాత్మ నిర్దేశం ఏంటి అని మనకి అవగతం కాదు. మనం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటామో, మన మైండ్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంచుకుంటామో, అలా ప్యూర్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మనం గురువు గారిని అప్రోచ్ అవ్వాలి, గురువు గారిని దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఉపదేశాలు తీసుకొని ఆయనకు సేవలు అందించి ఆయన ప్రశ్నలు అడిగి మనం తెలుసుకొని దాని ద్వారా మనం అన్ని నియమాలు పాటించినప్పుడు మనం నామజపం కానివ్వండి, నామస్మరణ చేసుకోవడం, హరినామం చేసుకోవడము, మంగళారతి చేసుకోవడము, ఇట్లాంటివన్నీ నియమాలు చెప్పినప్పుడు మనకి 4 నియమాలు చెప్పారు. ఆ 4 నియమాలు పాటించుకోవడం, ధర్మబద్ధంగా జీవనం గడిపినప్పుడు అప్పుడు మన మైండ్ కొంచెం మెల్లిగా ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనమాట. నిదానంగా ప్యూరిఫై అయినప్పుడు మనకి పరమాత్మ అనేది నిర్దేశాలు అన్నీ మనకి కరెక్ట్గా అందుతాయి అన్నమాట. దానికి ఎవరికి సహాయం చేస్తారు? మనము పరమాత్మ నిర్దేశాలు మనం డైరెక్ట్గా మనం పొందలేము, మనకి ఆ అర్హత ఉండదు. ఎందుకంటే మనం దగ్గర ఇంప్యూర్ మైండ్లో, ఇంప్యూర్ స్టేట్లో మనకి ఏంటంటే ఇలా చాలా కోరికలు ఉన్నాయి. అలాంటప్పుడు మనకి పరమాత్మ నిర్దేశానం మనకి అందదన్నమాట. అలాంటప్పుడు మనం గురువుగారిని అప్రోచ్ అవుతాం. గురువుగారు అప్రోచ్ అయినప్పుడు నెమ్మదిగా అలా జరిగినప్పుడు మనకి పరమాత్మ డైరెక్ట్గా అర్థం కానప్పుడు ఏం చేస్తారు? ఆయన మనల్ని ఏమంటారు? గురువుల్ని ఏమంటాము? రిప్రజెంటేటివ్ అంటారు. శిక్షా గురువు కానివ్వండి, దీక్షా గురువు అండి, ప్రతీక్ష గురువు అంటారు అనమాట. ఆయన ఏంటంటే మీరు ఇలా గైడ్ చేస్తారు, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మీ జీవితం ఇలా బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు శిక్షా గురువులు అంటే ఎవరైనా కృష్ణ గురించి మనకి ఎవరు మంచి ఆధ్యాత్మిక విషయాలు ఎవరు చెప్పినా వాళ్ళని శిక్షా గురువులు అంటారు. దీక్షా గురువులు అంటే మనకి ఎవరైతే ఉపదేశం చేస్తారో వాళ్ళని దీక్షా గురువులు అంటారు అనమాట. సో అప్పుడు అలా జరిగినప్పుడు వాళ్ళ ద్వారా మనం ఉపదేశాలు పొందినప్పుడు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనది కొంచెం ప్యూర్ స్టేట్కి వస్తాం అనమాట. ప్యూర్ స్టేట్కి వచ్చినప్పుడు అప్పుడు మనకేంటంటే మన మైండ్ కొంచెం ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి? మనకి చెడు ప్రవృత్తులన్నీ కొంచెంగా తగ్గుతూ, మన చెడు కోరికలు, ఇప్పుడు మనకి చాలా నెంబర్ ఆఫ్ కోరికలు ఉంటాయి. కోరికలు మనకి అవి అన్ని కొన్ని అవసరమే ఉండవు, మనకి అసలు అవసరం లేదు. మనల్ని అవి ఆధ్యాత్మికంగా ఎదగనివ్వవు అనమాట. సో అలాంటి కోరికలు మనకు అవసరం లేదు. అట్లాంటివన్నీ ఎప్పుడు తగ్గుతాయి, ఎలా తగ్గుతాయి? మనం ఎప్పుడైనా గురువు గారిని అప్రోచ్ అయినప్పుడు, మనం సాధన చేసినప్పుడు అప్పుడు అవి నెమ్మదిగా అవి తగ్గుతాయి అనమాట. అవి తగ్గినప్పుడు మనం ఓకే, నా గోల్ ఏంటి? పరమాత్మని ప్రీతిని అందించడము, గురువు గారిని ప్రీతిగా ఆయన ఉపదేశాలు అనుసరించడము అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అలా చెడు కోరికలు అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు మనకి కరెక్ట్గా ఏం చేయాలి అని మనకి పరమాత్మ గైడెన్స్ మనకు అందుతుంది. ఎప్పుడు మనం అలా ప్యూర్ స్టేట్లో సాధన చేసినప్పుడు మట్టుకే అలా అందుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ హంతకులు అట్లా చెప్పినప్పుడు సో మనము ఇట్లా ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు అందరూ ఎవరికైనా ఆలోచన వస్తుంది కదా, ఇట్లా ఓకే పరమాత్మ, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటారు, పరమాత్మనే ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు కదా ఈ శ్లోకంలో. ఎవ్వరూ పర్సనల్గా ఏది చేయలేరు. అందరూ జీవులు ఏంటంటే కంప్లీట్గా పరమాత్మ సహాయం లేనిదే ఎవ్వరు అట్లీస్ట్ ఇట్లా హ్యాండ్ కూడా రేస్ చేయలేరు. హ్యాండ్ రేస్ చేయాలన్నా, మనం ఏం చేయాలన్నా ప్రతిదీ పరమాత్మ. ఇప్పుడు మనకి బ్రెయిన్ పెరలైజ్ అయిందనుకోండి, మనం ఏది చేయలేం, అన్నీ పడిపోతాయి. సో ఆ పెరలైజ్డ్ కూడా మనిషి కదలాలి అంటే అది కూడా కృష్ణ శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఆయన వాళ్ళ ప్రారంభ కర్మలో ఉందనుకోండి, డాక్టర్స్ కూడా అనుగుణంగా దొరుకుతారు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన వాళ్ళే, బట్ ఏంటంటే కృష్ణ పర్మిషన్ ఉంటే గనక 13th చాప్టర్లో చెప్తారనమాట. ఒకటి ఉపద్రష్ట అని, హనుమంత అని, భక్త భోక్త అన్నీ ఆయనే అనమాట. ఏంటంటే ఉపద్రష్ట అంటే ఆయన
సుప్రీం కంట్రోలర్ అన్నమాట. ఆయన సూపర్వైజర్ చేస్తూ ఉంటారు. ఈతను ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఎలా జరుగుతుంది, వాళ్ళ ఈ జీవాత్మ ఎలా అంటే ఇంకా మనకి అందరికీ తెలుసు, ముగ్గురు విష్ణువులు తెలుసు. చెప్పండి ఎవరు ఏనా 3 విష్ణువుస్? నారాయణుడు, కారణోదక సాయి, క్షీరోదక సాయి. గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఇంకొక కారణోదక సాయి. కారణోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, మహావిష్ణు. ఆయన దగ్గర నుంచి ప్రతి విశ్వంలో గర్భోదక సాయి విష్ణు వస్తారు. విశ్వంలో ప్రతి జీవిలో క్షీరోదక సాయి విష్ణు వస్తారు. సో ఆయనకి అన్నీ తెలుస్తాయి. ఆయన సో ప్రతి జీవిలో ఉన్నప్పుడు ఏంటి, ఆయన మనం ఇందాకనే మనం తెలుసుకున్నాం. సో ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి జీవాత్మలో ప్రతి లివింగ్ ఎంటిటీ, ఇంకా అన్నిట్లో కదలనివి అన్నిట్లో ఆయన ఉంటారు. అణువులో పరమాత్మ ఉంటారు. సో ఆయన పర్యవేక్షణలోనే ప్రతిదీ జరుగుతుంది. ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఆయన సూపర్వైజర్ అని. హనుమంత అని అంటే ఆయన నిర్దేశం లేకుండా ఏది జరగదు. ఆయన శాంక్షన్ చేస్తేనే, ఇప్పుడు మనం పెరలైజ్ పర్సన్ అనుకున్నాం, ఆ పెరలైజ్ అతనికి పరమాత్మ శాంక్షన్ చేస్తేనే అప్పుడు డాక్టర్స్ ఫెసిలిటీ కానీ ఆయనకి అన్ని అనుమతులు ప్రకృతి ద్వారా ఏర్పాటు చేయబడతాయి. ప్రకృతి కూడా ఆవిడ కూడా సేమ్ ఏంటంటే పరమాత్మ శాంక్షన్తోనే ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక ట్రయాంగిల్ లాగా అనుకుంటే జీవుడు, పరమాత్మ, ఇంకా ప్రకృతి అన్నమాట. మనకి ప్రకృతి మాధ్యంగా జీవుడు కోరికలన్నీ పరమాత్మ మనకి ఆదేశిస్తారనమాట. ఆదేశించినప్పుడు మనకి కోరికలు తీరుస్తారనమాట. కానీ మన పూర్వ కర్మల ప్రకారము అవి తీరుతాయి అన్నమాట. సో ఎవ్వరు ఏ జీవుడు కూడా నేను స్వతంత్రుణ్ణి, నేనే, నా వల్లే అంతా జరుగుతుంది, నేనే అన్నీ చేస్తున్నాను అనేసి అనడానికి లేదనమాట. కృష్ణ ఈజ్ అ సుప్రీం కంట్రోలర్. ఆయనే పరమ భోక్త, ఆయనే భర్త. ఏంటంటే ఆయనే మాస్టర్. అన్ని జీవులకి మనము ఇదివరకు కూడా చదువుకున్నాం. అన్ని జీవులు ఎక్కడి నుంచి వస్తాయి? మనుష్యేషు సహస్రాన్ని మమైవాంశో జీవలోకి జీవభూత సనాతని. సో అందరూ జీవులు కృష్ణ నుంచే వస్తారు అని మనం ప్రీవియస్ శ్లోకాస్లో నేర్చుకున్నాం. ఈ 18th చాప్టర్ ఏంటంటే మనకి అంత సమ్మరీ అనమాట. మొత్తం అంత క్లియర్గా సమ్మరీ ఇస్తుంది. ప్రతి చాప్టర్స్లోది ఇంపార్టెంట్ అన్నీ చెప్పేసి క్లియర్గా మనకి సమ్మరీ ఇస్తుంది అనమాట, ఎలా ఉండాలి. ఇంకా ఫైనల్గా అర్జునుడికి. సో అర్జునుడి ఇష్టం కాదు కదా ఇది, ఆయన చేయాలి. అర్జునుడు ఏంటి, తను సరెండర్ అయ్యారు. మనం ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము స్వతంత్రులము కాదు. మనం ఎల్లప్పుడూ భగవంతుడిపై ఆధారపడే ఉన్నాము. మన సొంతంగా మనం ఏది చేయలేము. మనం అట్లీస్ట్ మనం ఒక చెయ్యి కూడా ఇట్లా కదపలేము అనమాట. సో స్వతంత్రులం కాదు. ఏది మన పర్యవేక్షణలో నా వల్ల ఇది జరిగింది అనేసి మనం చెప్పలేము అనమాట. ఇదంతా పరమాత్మ. మనము అసలు ఈ కంప్లీట్ మనకి ఎప్పుడైతే గురువుల ద్వారా జ్ఞానం లభిస్తుందో, పరమాత్మ, ఈ బ్రహ్మాండాలు, మహావిష్ణువు బ్రహ్మాండాలు వెలువడము, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు ఎలా జరుగుతుంది అనే జ్ఞానం మనకి వచ్చినప్పుడు, మనం కంప్లీట్గా మనం ఇంకా క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక జీవుడు ఏంటంటే ఇంకా తనకు తాను జీవుడు భక్తుడుగా మారతారనమాట. ఎందుకంటే మన చేతిలో ఏది లేదు, అన్ని పరమాత్మ నిర్దేశంలోనే జరుగుతున్నాయి ప్రతిదీ. సో అలా జరిగినప్పుడు ఎప్పుడైతే మనం ఆయనకి శరణాగతి పొందుతామో అప్పుడు మనము ఏ కర్మ చేసినా దాని పాపం కానీ పుణ్యం కానీ మనకి ఏమీ ఉండదు. మనం ఓన్లీ హ్యాపీనెస్గానే ఉంటాం. మనం ఎప్పుడూ సుఖంగానే ఉంటాం అన్నమాట. దాని ప్రతిఫలం అపేక్షించకుండా ఎప్పుడైతే చేస్తామో దానికి ఫలితాలు మనం అనుభవించాల్సిన అవసరం లేదన్నమాట. ఈ శ్లోకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భగవంతుడికి శరణాగతులు కావాలి. ఏది స్వతంత్రంగా జీవుడు చేయలేడు, అన్ని పరమాత్మ నిర్దేశంలోనే ప్రతిదీ జరుగుతుంది అని చెప్పేసి కృష్ణ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఓకే, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. హెన్రీ ఫోర్డ్ అని ఒక ఆయన ఉన్నారు, అమెరికా. వాళ్ళ పుత్రుడు అంబరీష్ మహారాజ్ అని ఉన్నారనమాట. అంబరీష్ మహారాజ్ ఏంటంటే ఆయన ఒక పెద్ద మిలీనియర్, ఆయన బిలియనర్ అనమాట. ఆయన అంత గొప్పవారు. అయినా కూడా ఆయన శ్రీల ప్రభుపాద్ గారితో ఉపదేశం పొందారు. ఉపదేశం పొందినప్పుడు
ఆయన వాళ్ళ ఇంటికి ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మంచిగా కోట్ వేసుకొని సూట్ వేసుకొని చాలా నీట్గా రెడీ అవుతారు, డిగ్నిఫైడ్గా మొత్తం. ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక భక్తుల్లాగా ఉంటారన్నమాట. ధోతి కుర్తా వేసుకొని తిలక్ పెట్టుకొని నీట్గా. వాళ్ళ వైఫ్ కూడా అంతే శాస్త్రబద్ధంగా ఉంటారు ఆవిడ కూడా. అలా ఉండి ఒకసారి ఏకలవ్య ప్రభు అని వాళ్ళ ఇంటికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయనకి ఎలా అంటే ఆయన అంత గొప్పవాడైనా సరే ఆయన జస్ట్ ఒక సేవకుల్లాగా ఆయనకి మంచిగా సేవ చేస్తారనమాట. ఆయన వచ్చారు అని చెప్పేసి ఆయనకి సేవ చేసి ఆయనకి నీట్గా ప్రసాదం అంత ప్లేట్లో చేసి ఆయనకి అందిస్తారనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ప్రభు ప్రభు మీరు ఎంత కోటీశ్వరులు, మీరు ఎలా ఇంతలా ఉన్నారు, ఎంత నమ్రతగా ఎలా ఉన్నారు అంటే ఆయన చెప్తారనమాట, నేను ఈ జన్మలో 4Dకి నేను పుట్టాను, మరియు ఈ జన్మలో నేను ఒక 60 or 70 years ఉంటానేమో, 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాను అంతే. తర్వాత ఇంకో జన్మలో ఇంకొకరికి ఎవరికో పుడతానేమో, ఒక పేదవాళ్ళగా పుట్టొచ్చు, ఎలాగైనా పుట్టొచ్చు. సో ఈ జన్మలో నాకు ఇది వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని నేను సేవ చేసుకోవాలి, నాకు ఉన్నంతలో నేను సహాయం చేసుకోవాలి, నేను భక్తి సాధన చేసుకోవాలి అనేసి అని అంటాను. దాంట్లో నేను గర్వపడ్డానికి ఏముంది అని చెప్తారనమాట. సో అది చూసారా, ఆయనకి ఎంత అయినా కానీ ఆయనకు ఇంత కూడా లేశ మాత్రం కూడా గర్వం లేదు. సో అలా ఉండాలన్నమాట. ఏంటి ఆయన ఇప్పుడు మనకి మాయాపూర్లో టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియంలో ఆయనది మొత్తంలో ఆయనది చాలా ఉందన్నమాట. డొనేషన్ 350 కోట్లు నుంచి 400 వరకు ఆయనదే ఎక్కువ శాతం, దాదాపు ఎక్కువ శాతం ఆయనదే ఉందన్నమాట అందులో డొనేషన్. సో మనకి ఏంటంటే ఏ శరీరము సాధనం యంత్రారూఢాని అంటే ఇది మన యంత్రం అన్నమాట. ఇది ఒక యంత్రం లాంటిది శరీరం. సో అందులో ఆత్మ పరమాత్మ ఉన్నారు. సో నేను ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకొని నేను ఎలా భక్తి సాధన చేసి పరమాత్మ వైపు తిరిగి ఎలా చేయాలి. పర్వాలేదు, మనం ఎప్పుడు లేట్ అయినా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, మనం ప్రయత్నించాలి, ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మనకేంటంటే మన మనసు, మనం ఎప్పుడూ త్రిగుణాలతో బంధింపబడి ఉంటాము. సో త్రిగుణాలు, జీవుడు ఏంటంటే త్రిగుణాలతో ఇప్పుడు పప్పెట్ షో ఉందనుకోండి. పప్పెట్ షో అంటే ఏంటి, ఆ పప్పెట్ షో యొక్క కంట్రోల్ మొత్తం ఆ పప్పెటీర్ దగ్గర ఉంటుంది అనమాట. అతను ఇట్లా తాళ్లతో అలా తిప్పుతూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అట్లా మనం త్రిగుణాల మాయలో ఉంటాం ఎల్లప్పుడు. సో ఆ మాయ నుంచి మనము ముందుకు వెళ్ళాలి అంటే మనం పరమాత్మకి, గురువు గారికి శరణాగతి పొందాలన్నమాట. మనకి ఇక్కడ కృష్ణుడు ఏమిచ్చారు, మనకి గురువుల్ని ఇచ్చారు, శిక్షా గురువుల్ని, దీక్షా గురువుల్ని, ఇట్లా గురువుల్ని ఇచ్చారు కదా, భక్తుల్ని ఇచ్చారు. భక్తుల సాంగత్యంలో ఉండడము, మన దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉపదేశాలు తీసుకోవడం, ఇట్లా చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏంటంటే మనం శరణాగతి పొందినప్పుడు మన ఇంప్యూర్ అంటే మనకి హృదయంలో కల్మషాలు తొలగినప్పుడు మనకి మెయిన్ ఉద్దేశం ఏంటి, మనం ఈ హృదయంలో నుంచి కల్మషాలు తీసేసేయాలి. తీసేసుకొని మన లక్ష్యం ఏంటి, మనం పరమాత్మ చేరుకోవడం. ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి మనం పరమాత్మ చేరుకోవాలి. ఇది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆయనని శరణాగతిని పొందాలి, ఆయనని చేరుకోవాలి, ఆయనని ఎలా ప్రీతిని అందించాలో అది తెలుసుకోవాలన్నమాట. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది. కృష్ణ అని అన్ని చేసేది చేయించేది ఆయనే అనేసి మనం ఎప్పుడూ తెలుసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటి, కర్మేణ దేవ నియంత్రణ. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ జన్మలో ఇప్పుడు మనం ఈ జన్మ కర్మానుసారం నెక్స్ట్ జన్మలో మనకి ఏ శరీరం వస్తుంది అవన్నీ కూడా మొత్తం ఒక సూపర్ కంప్యూటర్ వాటిని ఇంకా ఎక్కువ అని చెప్పాలన్నమాట. అట్లా మనకి అంతా నోట్ చేసి ఉంటుంది అనమాట. మనం ఎలాంటి శరీరం పొందుతామో, మన 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 మనకి ఏంటి, బాహ్య శరీరం, అంతః శరీరం, మన మైండ్, మనం ఏమనుకుంటాం, మన సటిల్ బాడీ ఎలా ఏ మూడిటితో చేయబడిందండి, ఎవరైనా చెప్తారా? పంచభూతాలు. బాహ్య శరీరము మన పంచభూతాలతో చేసేబడింది. మనకి ఏంటి, సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారం. సో ఆ మనసు, బుద్ధి, అహంకారం ఇప్పుడు మనకి ఇప్పుడు వాసనలు చూడండి, మనకి ఏంటి,
గాలి ఎలా చెప్తారంటే, గాలి వీచినప్పుడు అది మంచి మల్లెపువ్వు చెట్టు దగ్గర నుంచి పాస్ అయింది అనుకోండి, మల్లెపువ్వు వాసన వస్తుంది. ఏదైనా చెడు దగ్గర నుంచి వెళ్ళొచ్చింది అనుకోండి, చెడు వాసన వస్తుంది. అలాగే ఈ మనసు, మనం ఆలోచనలు, ఏ చేతనతో మనము ఉంటామో ఆ చేతనను బట్టి మనకి మరొక శరీరం ఇవ్వబడుతుంది అనమాట. సో అందుకనే మన చేతన అనేది ఎప్పుడూ శుద్ధిపరచుకోవాలి. చేతన అనేది భగవంతుడి పాదాల దగ్గర, భక్తుల దగ్గర ఉండాలన్నమాట. భక్తులు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ భగవంతుని పూజిస్తారు. సో మనం అందుకనే భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా మన చేతన అనేది నెమ్మదిగా క్రమేణా శుద్ధి అవుతుంది అనమాట. సో అది మనం అది ఆచరించడానికి ప్రయత్నించాలి. సో అలా మనము ప్రయత్నించాలన్నమాట. అంతే మాతాజీ. ఇంకా ఎవరికైనా ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ప్రయత్నిస్తాను. ఇక్కడ మమతా మాతాజీ, విద్యులత మాతాజీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరైనా మీకు ప్రశ్నలు ఇస్తే ఆన్సర్ ఇస్తారు. హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ. అర్థమైందా మాతాజీ? ఎస్ మాతాజీ, క్లియర్ ఉంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. ఈ శ్లోకంలో మనం చదువుకున్న దాన్ని బట్టి ఆయన ఈశ్వరుడు అందరి హృదయాల ముందు ఉంటారు, కానీ ఆయన మనల్ని మన భౌతిక శక్తి ద్వారా మనం ఎలా ఉండాలి, ఎలా మన జీవితం ఉంటుంది అనే దాన్ని ఆయన నిర్దేశిస్తున్నారని చెప్తున్నారు. అంతే కదా మాతాజీ? మన కోరికలన్నీ ఆయన తీరుస్తారు మాతాజీ. మీరు ఏ కోరిక అడిగినా ఆయన తీరుస్తారు, కానీ అది గత జన్మల ప్రకారం ఆయన తీరుస్తారు. అది దానికి మీరు పుణ్యంది కోరుకున్నారనుకోండి, పుణ్య ఫలం మీరు అనుభవిస్తారు. దాన్ని పాపము చేస్తే పాపం ఫలం కూడా మీరు అనుభవిస్తారు. ఆయన దాంట్లోకి రారు అనమాట. ఆయన ఎప్పుడు ఎలుఫ్ గా ఉంటారు, న్యూట్రల్ గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ లలిత మాతాజీ. జై శ్రీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు అంటున్నారు కదా, అవి ఇప్పుడు అవి ప్రారబ్ధ కర్మలు అని ఎలా గుర్తించాలి, ఎలా తెలుస్తుంది? అది ప్రారబ్ధ కర్మలు అని అంటే ఎలా తెలుస్తుంది అంటే, మనకి గుర్తుండవు మాతాజీ. మనం పూర్వజన్మలో ఎట్లా చేసామో ఏంటో అని చెప్పేసి మనం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో, భక్తి చేస్తూ ఉంటామో, మనకి ఏంటంటే మనకి ఇక్కడ ప్రభుపాద గారు మంచి చెప్తారనమాట. బీజం కూటం అని చెప్పేసి మనకి ప్రారబ్ధ కర్మలు, మనం అనుభవించాల్సినవి, అనుభవించేవి, ఇంకా ముందు జరిగినవి, అవి కూడా ఎప్పుడైతే మీరు భక్తి చేస్తూ ఉంటారో అవి సంపూర్ణంగా మెల్లగా నిర్మూలం అవుతాయి అని చెప్పేసి చెప్తారు మాతాజీ. అలా చేసుకొని మనం భక్తి చేస్తూ ఉండాలి మాతాజీ. భక్తి చేస్తూ ఉండాలి మాతాజీ. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు అంటే మన పూర్వ జన్మ మనకి గుర్తుండదు కదా మాతాజీ. మనకు ఒక్కసారి మనం జన్మించాము అంటే ఇంకా మనకి గుర్తుండదు ఈ జన్మలోనే. కానీ ఈ జన్మలో మనం గమనించుకుంటూ ఉంటే మనకి కొంచెం తెలుస్తుంది అనమాట. ఓకే, మీరు ప్రతిదానికి ఇంకొకరికి మనం దోషం ఇవ్వలేము కదా మాతాజీ. దోషం ఇంకొకరికి ఇవ్వలేము. మనకు అనిపిస్తుంది, ఓకే నేను ఎవరినో ఇలా నేను బాధ పెట్టుంటాను, అందుకే నేను ఈ విధంగా అనిపిస్తున్నాను. కానీ అది కూడా మన ఏంటి, కొంచెము సాత్వికంగా ఉన్నప్పుడే మనం అలా అనుకుంటాము. అదే కొంచెం రజోగుణంలో తమగుణంలో ఉన్నా అనుకోండి, తప్పకుండా వేరే వాళ్ళని దూషిస్తాం అనమాట. వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ వల్లే నేను ఇలా అవుతున్నాను అని. కానీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదండి. మన పూర్వజన్మలు ఎంతో కొంత పాపకర్మ ఉంటేనే మనం అలా అనుభవిస్తాం అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం భక్తిలో ఉండాలి. భక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ కర్మలన్నీ నెమ్మదిగా మనకి తొలుగుతాయి అనమాట. తొలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే కృష్ణ మనకి అనుభవించే శక్తిని కూడా ఇస్తారు. కొన్ని ఏంటంటే మనము
అది మనకి చూసి తెలుసుకుంటాము. కొన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇలా అయితే అవును. ఇలా జరుగుతుంది. సో మనం ఇంకొకసారి దీన్ని ఇలా చేయకూడదు అనేసి అట్లా. అలా అని బట్టి మనకి భగవంతుడు మనం ఎలా అయితే వీళ్ళు నా వైపుకి తిరిగి వస్తారు అని ఆలోచించి అలా ఇస్తారు మాతాజీ. మనం ఎవరి పాపని వాళ్ళు పోతారని సమాధానం చెప్పకుండా ఉంటే ఇంకా మనల్ని టార్చర్ చేస్తున్నారు. అంటే ఇంత మెతక వాళ్ళకేమీ తెలీదు, మెతక వాళ్ళు పప్పు సుద్ద అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సమాధానం చెప్తేనేమో కోపగ్రస్తులుగా చూస్తున్నారు. అలా ఉండదు మాతాజీ. వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళది ఎవరిది చెప్తున్నాను కదా మాతాజీ, ఎవ్వరు పరమాత్మ రికార్డ్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు మాతాజీ. మనం అట్లా ఉంటున్నాము కామ్గా, కానీ చేతకంతనం కింద చూస్తున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం మాతాజీ, మనము అట్లా అనుకోకూడదు అనమాట. అదేలేండి.